భారత రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టానికి వేదిక సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వానికి సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన ప్రధానిగా కొత్త రికార్డు సృష్టించే దశకు చేరుకున్నారు. నివేదికల ప్రకారం జూన్ 10వ తేదీతో ఆయన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎన్నికల అనంతర పదవీకాల రికార్డును అధిగమించనున్నారు. నరేంద్ర మోడీ తొలిసారి మే 2014 26 తేదీన భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా వరుస విజయాలు సాధించి మూడోసారి అధికారంలోకి వచ్చారు. దీంతో నిరవధికంగా ఎన్నికల ఆధారిత ప్రధానమంత్రి పదవిలో కొనసాగిన కాంగ్రెసేతర నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ మైలురాయి విషయంలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇది స్వాతంత్ర్యం తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వాల కాలాన్ని ఆధారంగా తీసుకుని చేసే పోలిక. ఈ లెక్కల ప్రకారం నెహ్రూ ఎన్నికల తర్వాత ప్రధానిగా కొనసాగిన కాలాన్ని మోడీ అధిగమించనున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. మోడీ రాజకీయ ప్రయాణం గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి జాతీయ రాజకీయాల వరకు విస్తరించింది. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2014 వరకు రాష్ట్రాన్ని నడిపి తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా, దేశ ప్రభుత్వ అధినేతగా కలిపి చూస్తే మోడీ భారత రాజకీయాల్లో అత్యంత సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా నిలిచిన నాయకుడిగా కూడా కొత్త గుర్తింపు పొందినట్లు నివేదికలు చెబుతున్నాయి. డిజిటల్ వేదికలపైన మోడీ ప్రభావం గణనీయంగా కొనసాగుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో భారీ అనుసరణ కలిగిన ప్రపంచ నాయకుల్లో ఆయన ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ కొత్త మైలురాయి భారత రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికల రాజకీయాల్లో భవిష్యత్ పరిణామాలే ఈ రికార్డుల ప్రయాణాన్ని నిర్ణయించనున్నాయి.